ఏమే కష్టం నాది కటింగ్ నీదా. నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగొస్తే లక్స్ సోపు తోటి స్నానం చేసి తోటి స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని నా కోసం మొహమ్మద్ ఖాన్ లాగా రెడీగా ఉంటాం అనుకుంటే దుప్పటి చుట్టుకొని పడుకుంటాడు. రామ్ గోపాల్ వర్మ గాడేవాడు. ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం. ఆడొచ్చి నిన్ను రక్షిస్తాడని ఫోన్ చేయవే. ఆడికి రక్త చరిత్ర మూడింటికి వస్తే ఫుడ్ పెట్టామా బెడ్ మీదకి వచ్చామని చూసుకోకుండా ఏది ఏది అసే జేబులు ఎతకడం ముక్కు తీదడం మట్టి కట్టుకుని పోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ముండా కొడుక పెద్ద బాబు గారికి వేలు చూపించి నాలుగు మడత పెడితే చూస్తా ఊరుకుంటావేంట్రా? దిగివాడి సంగతి చూడు. ఇలాంటి ఫ్యామిలీ విషయాలు డీల్ చేయడం నా వల్ల కాదు. ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరచానికిడివి. జస్ట్ ప్రొసీడ్ అయితే. ఏంట్రా తరతరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా? రేయ్, నువ్వెవడ్రా నా మొగుడిని కొట్టడానికి? నా మొగుడు నన్ను కొడతాడు, చంపుతాడు. నీకెందుకురా? మొగుడు పిల్లలనక లక్ష ఉంటాయి. దా బొంగారం కొట్టుకుంటూ అలసిపోయి ఉంటావు. అన్నం తిందులేమ్మా. మళ్ళీ భోజనం చేశాక నేను కొడతా. సరే చెప్తే విన్నావా? కాపాడండి కాపాడండి అని అరిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకు ఇచ్చింది ఏంట్రా అంత డిష్? కొడితే ఎవరైనా అలాగే అరుస్తారన్నా. నువ్వు అరవలా? మొగుడు తను ఎంత తిట్టినా కొట్టినా ఓకే. అదే మొగుడు మీద దెబ్బ పడిందనుకో ఏ భార్య ఊరుకోదు. భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుద్ది తన మీద ఎంత ప్రేమ ఉందోనండి. అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకుని వదిలేసేవాడికి ఏం అర్థం అవుతుంది? సార్ సారీ సార్, మిమ్మల్ని కాదు. లుక్లు వస్తున్నాడు. హరిత అమ్మా, ఏమైందిరా? ఊరుకో. ఏమైందిరా? రాత్రి జరిగిందంటే నా మాట తల్లితో సమానం. దాని మీదే చేయి వేసావంటే నన్నైనా వదులుతావురా నువ్వు? వదినంటే వదినా ఎవరు చెప్పారు ఈ తొక్కలో వరుసలు? ఎలా రావే రా.
మునసామి గారి పెళ్ళం ఉండబోయ్యా రే రాన్రా పోదాము బిడ్డను కుప్ప నూరిపినట్టు నులివేసినాడంట. రే పెద్దాడా, నీ తమ్ముడు అక్కడ ఆసుపత్రిలో మాట మంతి లేకుండా తనకలాడుతా ఉంటే నువ్వేంద్ర అబ్బా ఇక్కడ నిమ్మలంగా కూసున్నావా? రారా పోదావా? ఏమక్కర్లేదు, వావి వరుస లేని వెదవ ఉన్న ఒకటే చచ్చిన ఒకటే. గబ్బెదవ అని అక్కడేమో సాగు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక్కడ కొత్త ఇంట్లో చేరుడు ఇప్పుడే రావాలా? ఎందోనబ్బా. ఏమైంది? గాలి వారికి సెంటు పడ్డట్టు పడ్డావు. డాక్టర్ పిలవండిరా. అవునండి, దెబ్బలు గట్టిగా తగిలాయండి. రేపు గడిస్తే కానీ చెప్పలేం. ఇంటికి ఏదో గాలి సోకినాదరో వచ్చావో. నా గొంతులో ఊపిరి వెనక్కి లాగుతుండదురో. నే పోతుండా ఇల్లు జాగ్రత్త, బిడ్డలు భద్రం రో కొడుకో. ఏం కాదు, రచ్చ చేయకో. అయ్యా, గృహప్రవేశానికి టైం అవుతోంది. అయ్యో నువ్వు వెళ్ళి చెయ్యి. అయ్యో, దంపతులు లేకుండా గృహప్రవేశం ఎలా చేస్తామండి? నువ్వు పోవద్దురా బిడ్డ. నువ్వు పోతే నా గొంతులో నీళ్ళు ఎవరు పోతారు? అయ్యా, గృహప్రవేశం వాయిదా వేయటం అంత మంచిది కాదేమో. పోతే దీనికి నూకుడు, పోకపోతే ఇంటికి నూకుడు. ఎట్ట తెచ్చేదిరా? ఇక్కడ ప్రాణం, అక్కడ వ్రతం రెండు ముఖ్యమే. ఇక్కడైతే మీరే ఉండాలా, అక్కడేమో ఇంటి దంపతులు ఎవరున్నా సరిపోద్ది. అయ్యా, పెద్దపై గారి ఫ్యామిలీతో 7 కొండల స్వామి 8వ కొండ మీద కనపడుతున్నా నాకు. ఎట్ట కొట్టసేయండి రా పోండి. మహాలక్ష్మిలాగుంది కదరా. ఈ క్షణం ఇలాగే అయిపోతే బాగుండు బాబాయ్. శ్రీ మహాగణాధిపతయే నమః. సమర్పయామి. శుభకాయనభం, ఏకదంతాయనభం, కమలాయనభం, గజగండకాయనభం, లంబోదరాయనభం, వికటాయనభం, విఘ్నరాజాయనభం, ధూమకేతవైనభం, ఆగ్నేయతపరాయణి, పూర్వారోహణం, రథాధిపతిరేకాణి, సముద్రస్య గృహాణి, తాని ధర్మయంత్రపూర్వే సాధ్యాత్మికదేవాః శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఇది ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.